కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి 500 బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తన బిడ్డ బెయిల్ కోసం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకుని సుపారీ తీసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వెయ్యాలని కూడా అడగడం లేదు అని వివరించారు. బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు. బిడ్డ లగ్గమున్నా కూడా వదలకుండా తనను ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ కు బాధ కలగలేదని, కానీ తన బిడ్డను జైల్లో పెట్టగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ సహకరించిందని, ఇప్పుడు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సామాజిక వర్గం కూర్పు ఆధారంగా టిక్కెట్లు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇస్తే కేసీఆర్ వెంకట్రామిరెడ్డికి ఇచ్చారన్నారు. ఇదే ఆ పార్టీ విధానం. 119 నియోజకవర్గాల్లో 10% ఉన్న ముదిరాజు బిడ్డలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం టికెట్ ఇచ్చి మరీ మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరిని గెలిపించుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 పార్లమెంటు స్థానాల్లో గెలిస్తే ముదిరాజు బిడ్డను ఆగస్టు 15 లోపు మంత్రిని చేస్తాను అని హామీ ఇచ్చారు. బీసీఏలో ఉన్న ముదిరాజులను ప్రత్యేక పరిస్థితుల్లో బీసీడీలోకి మార్చారని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందని, 10 ఏళ్లుగా ఆ కేసులో కేసీఆర్ సర్కార్ వాదనలు వినిపించలేదని తప్పుపట్టారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణను 10 ఏళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. మేము అధికారం చేపట్టిన తర్వాత మంత్రి రాజనరసింహతో పాటు 8 మంది ఎమ్మెల్యేలను పంపించి సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణకు పలుమార్లు మద్దతు తెలిపాం. అసెంబ్లీలో గళం విప్పి మార్షల్స్ తో గెంటేయించేసుకున్నాము అని గుర్తు చేశారు. ఇక దళిత నాయకులు సిరిసిల్ల రాజయ్య, సంపత్ కుమార్, పాల్వాయి రజనీ, ప్రీతం కుమార్ కు పదవులు ఇచ్చామని, సర్వే సత్యనారాయణ కుమార్తె దళిత ఐఏఎస్ సంగీతను తన పేషీలో నియమించుకున్నాము అని తెలియజేశారు. కుర్మ బిడ్డకు సీటు ఇస్తే టీకే అరుణ అల్లుడి కోసం ఆమెను ఓడించారని, వారికి అన్యాయం జరిగిందని గుర్తించి అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇచ్చాము అని వివరించారు.